ఉదయగిరి నియోజకవర్గం కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని పల్లాల కొండారెడ్డి అన్నారు. జిల్లా స్థాయిలో ఈ పదవికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డికి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్, జిల్లా జనరల్ సెక్రటరీగా నియమితులైన పల్లాల కొండారెడ్డిను, గురుపన్ రమేష్ ను పార్టీ నాయకులు పూలమాలలు, సానువాలతో సత్కరించారు. కార్యక్రమంలో గోపిరెడ్డి, రమణారెడ్డి, కొంకల వెంకటేశ్వర్ తదితరులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి నాకు అప్పచెప్పినందుకు ఆయనకి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా పైన బాధ్యత మోపినందుకు ఉదయగిరి తాలూకా ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి అందుబాటులో ఉంటూ నాకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన కాకాని జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే రాజకీయ దురంధరుడు మేకపాటి మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ పిలుచుకునే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అలాగే ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే యువ నాయకులు, ప్రజల మనిషి, సేవా తత్పరుడైన మేకపాటి అభినవ్ రెడ్డి గారు, వారందరికీ నేను ఎల్లవేళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా పైన ఈ బాధ్యత ఉంచినందుకు నేను ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ పార్టీకి, నాయకులకి మంచి పేరు తెస్తానని తెలియపరుస్తున్నాను. అలాగే రాబోయే ఎటువంటి ఎలక్షన్లైనా ధైర్యంగా ఎదుర్కొని కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి పనిచేసి పార్టీ విజయానికి సహకరిస్తానని, స్థానిక ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎప్పుడు ముందొస్తే ముందుండి ప్రజల కోసం, నాయకుల కోసం పనిచేస్తానని, అలాగే రాజగోపాల్ రెడ్డి గారిని ఈసారి ఆయన చేసిన సేవలు, రాజగోపాల్ రెడ్డి గారు చేసిన ప్రజల మనిషిగా గతంలో 8 నెలలు 10 నెలలు తిరిగి తాలూకాని అంత పరిచయాలు పెంచుకొని అసలు తాలూకాలో అంతకంటే బలమైన నాయకుడు అని నిరూపించుకొని ఉన్న రాజగోపాల్ రెడ్డి గారిని ఈసారి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడగలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లా కమిటీ ప్రకటించున్నారు. ఆ ప్రకటనలో ఇందుమూరుకు చెందిన పల్లాల కొండారెడ్డి మాజీ ఎంపీటీసీగా కనెక్ట్ చేసి ప్రస్తుత ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. ఆయనకి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వటము ఇందుమూరు మండలంలో అందరికీ అభినందనీయము. అలాగే జిల్లా జాయింట్ సెక్రటరీగా గణపం రమేష్ రెడ్డిని నియమించినందుకు ఈ మండల తరఫున ఇందుమూరు తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఉదయగిరి నియోజకవర్గంలో
రాబో రోజుల్లో శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఈసారి ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇందిమూరు మండలం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా కృషి చేసి రాబో రోజుల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, అలాగే ఇందిమూరు మండలంలో కూడా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఆయనకి నియోజకవర్గంలో కూడా ఇందిమూరులో ఎక్కువ మెజార్టీ తీసుకొస్తామని అందరం కలిసికట్టుగా కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కలిసి పార్టీకి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము.